నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. అనేక రకమైన ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటాను నేను, మీరు చూస్తూనే ఉంటారు. కానీ చేసేటప్పుడు పర్సనల్గా కొన్ని ఇంటర్వ్యూస్కి చాలా మనసుకి దగ్గరయ్యేటటువంటి ఇంటర్వ్యూస్ కొన్ని చేస్తూ ఉంటాం. వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఇది కదా నా పని యొక్క గొప్పతనం అని ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అలా మొన్న రీసెంట్ టైమ్స్లో నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాను. అంటే మానవతావాదుల్ని, మనసున్న మనుషుల్ని కనుక ఇంటర్వ్యూ చేస్తే ఇది కదా లైఫ్, ఇలా కదా లైఫ్ని లీడ్ చేయాలి అని డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్లోనే భారతీ చంద్రశేఖర్ గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు కూడా చూశారు మన ఛానల్లో. సో ఆవిడ అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఉంటారని చెప్పి ఆ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం డెఫినెట్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. మై ప్లెజర్. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. అంటే ఒక అద్భుతమైన సైంటిస్ట్కి భార్య మీరు. అలాగే ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి 30 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది మీకు దీంట్లో. అలాగే వరల్డ్ లైఫ్ అంటే ప్రాణం మీకు. వైల్డ్ లైఫ్ కదా. అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ని అక్కున చేర్చుకున్నారు. వారికి హెల్ప్ చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి అనే విధానంలో చాలా అద్భుతంగా SCS అనే ట్రస్ట్ని ఏర్పాటు చేయటము, అట్లాగే వెనకబడినటువంటి పాఠశాలల్ని దత్తత తీసుకోవటము, పేద విద్యార్థులకి హెల్ప్ చేయటము, వీటన్నిటికంటే గొప్ప విషయం రాముడంటే ప్రాణంగా ఉండటం. ఎందుకు అంటే ఇవన్నీ సాధ్యమైంది రాముడి వల్లే. ఈ రోజు రాముడు ఉన్నాడా అని అడిగే వాళ్ళందరికీ అదే సమాధానం చెప్తాను. మీరు రాముడిని చూడాలి అనుకుంటే మీరు సాధన చేయాలి. ఈరోజు ఆవిడ చేసేటటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు మీకు చూపించేటటువంటి సందర్భం కూడా ఏర్పడింది. సో దానికి సంబంధించి నేను ఈరోజు కామారెడ్డి వచ్చేసాను. కామారెడ్డిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. సో ఆ ఇంటర్వ్యూలో మీరు చూసినట్టయితే పేద విద్యార్థులకి, లేకపోతే పేద స్కూల్స్కి ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్కి సంబంధించి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు భారతీ చంద్రశేఖర్ గారు. సో ఈరోజు కూడా ఇక్కడ ఒక చాలా అసలు ఎంత అంటే వాళ్ళ పాత ఫొటోస్ అవి చూస్తే ఈ స్కూల్ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని చూస్తే నిజంగా కడుపు తరిగిపోతుంది. అలాగే ఇక్కడ చదివేటటువంటి పిల్లలు యాచన చేసుకునేటటువంటి తల్లిదండ్రుల పిల్లలు. ఆ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. దిగువ మధ్య తరగతి పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో అసలు మరి వాళ్ళు ఇదివరకైతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాల ఉండేదిట. దాతల సహాయంతో, అలాగే ఇప్పుడు భారతి గారు ఎలా అయితే సహాయపడుతున్నారో ఇవన్నీ చక్కగా సమీకరణ చేసుకుని చాలా చక్కగా ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాయి ఇటువంటి స్కూల్స్. సో ఈరోజు కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు. సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. మరి లోపలికి వెళ్దాము, పిల్లలతో మాట్లాడదాం, టీచర్స్తో మాట్లాడదాం, మన భారతి గారితో కూడా మాట్లాడదాము. రండి. హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా సంతోషం. మొన్న ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు చెప్తూ ఉన్నారు పేద విద్యార్థులకి, లేకపోతే ఇటువంటి స్కూల్స్కి తోచినంత సహాయం చేయాలి SCS చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అని చెప్పి. ఇది మీరు రాముడిని నమ్ముతారు కదా, నేను రాముడిని నమ్ముతాను కదా. ఆయన చక్కగా సందర్భాన్ని ఏర్పరిచారా అని అనిపిస్తుంది. సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది ఈ పాఠశాలలో. మరి ఒక్కసారి అసలు ఇక్కడ ఎలా ఉంది పాఠశాల, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అసలు మీరేమేమి కార్యక్రమాలు చేస్తారు ఒకసారి చెప్పండి మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈరోజు మనం? ఈ స్కూల్లో ప్రత్యేకంగా అంటూ నేను ఏది ఎజెండా లాగా ఏం పెట్టుకోలేదండి. పిల్లల బేసిక్ నీడ్స్ అని చెప్పాను కదా ఆ రోజు కూడా, అలాగే బేసిక్ నీడ్స్ మీదే వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఏదో చెట్లు అంటే మామూలుగా అయితే నేను చెట్లంతా జూన్లో వర్షాలు పడ్డాక పెట్టిస్తాను. బట్ ఎవరో అనుకోకుండా ఏదో చెట్లు ఇచ్చారని ఈ రోజు చెట్లు పెట్టే కార్యక్రమం ఒకటి చేపట్టాము. అలాగే సరస్వతీదేవి విగ్రహావిష్కరణ. సరస్వతీదేవి ప్రాంగణంలో పిల్లలు చదువుకుంటే బాగా చదువు వస్తుందని చెప్పేసి పిల్లల కోసం సరస్వతీదేవి విగ్రహం పెట్టారు దాతలు. దాని విగ్రహావిష్కరణ ఉంది. అలాగే పిల్లలకు కూర్చోవడానికి క్లాస్ రూమ్స్ లేవు అన్నారు. అందుకని 1-2 కుదిరినన్ని క్లాస్ రూమ్స్ ప్లాన్ చేస్తున్నాము. అన్ని కలిపి ఈ రోజు ఇక్కడికి రావాలనుకున్నాను. అనుకోకుండా మీరు కూడా జాయిన్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. దట్స్ ఆర్ ప్లెజర్ అండి. సో ఒక్కసారి ఇక్కడ టీచర్స్ తో కూడా ఒక్కసారి మాట్లాడదాం. తప్పకుండానండి. శైలజ గారు రండి. శైలజ గారు నమస్తే అండి. నమస్తేనండి. సో చాలా చక్కగా మీ పిల్లలందరూ చక్కగా రెడీ అన్నారు. ఓన్లీ మగపిల్లలు కూడా ఉన్నారు. ఓకే, కో ఎడ్యుకేషనే. సో ఒకసారి చెప్పండి అసలు ఎట్లా ఉంది, ఇదివరకు ఎలా ఉండేది మీ పాఠశాల, ఇప్పుడు ఎలా ఉంది, ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కసారి చెప్పండి. నా పేరు శైలజ. ఈ స్కూల్ HM అండి. నేను
అయితే మా పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు మేము ఈ స్కూల్కి 2 years కూడా కాలేదండి, ఇంకా మేము వచ్చి 1.5 year దాటింది అంతే. అయితే ఇక అంతకుముందు మా పిల్లలు ఒక 50-60 మెంబర్సే ఉండేవాళ్ళు పిల్లలు మేము వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఏంటి అంటే 119 అయ్యారు, 119 అంటే 119 మంది పిల్లలు అయ్యారు మేడం. ఇంకా ఈ ఇయర్ ఇంకెక్కువ అవుతారు. ఎందుకు అని అంటే అప్పుడు మేము వచ్చిన కొత్తలో మేడం ఇవి ఏమీ లేవు, ఒక 2 rooms మాత్రమే ఉన్నాయి మేడం. 2 rooms కింద పైన ఒక 2 rooms ఉన్నాయి. అయితే ఈ పిల్లలందరూ కూడా ఏంటంటే మేడం చెప్పకూడదు కానీ ఈ పిల్లలు చాలా లో క్లాస్ పీపుల్ మేడం. అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కొని వచ్చి స్కూల్కి స్నానాలు చేయకుండా వచ్చేసేవాళ్ళు. మేము వచ్చిన కొత్తలో అలా ఉండేవాళ్ళు అనమాట. ఇంటింటికి అడుక్కొని వచ్చి ఆ అన్నం తినేసి ఈ స్కూల్కి వచ్చేవాళ్ళు అనమాట. అంత లేని పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు. కొంతమంది పిల్లలు పర్వాలేదు. అయితే ఆ పిల్లల్ని మేము ఏం చేసామంటే మేము వచ్చిన తర్వాత ఒక 6 months వరకు వాళ్ళని డెవలప్ చేయడమే సరిపోయింది మేడం. నేను చదువు పక్కన పెట్టి ముందు పిల్లలకి ఏంటంటే అలా అడుక్కోకూడదు, ఇక్కడ స్కూల్లో పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు అని చెప్పి మార్నింగ్ రాగి జావా అది ఇస్తాం మేడం. ఆ రాగి జావా తాగుతారు. మళ్ళీ తర్వాత ఏంటంటే నైట్ అన్నం ఉంటే దాన్ని తాలింపు పెట్టుకొని అయినా సరే ఎట్లయినా సరే ఒట్టి సద్దనమైనా సరే తినేసి రండి అని చెప్పేవాళ్ళం పిల్లలకి. అలా ఏంటంటే రాను వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లెగిసి అది ఏదో ఒకటి తినేసి తర్వాత స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి రావటం అనేది నేర్పించాం మేడం. వాళ్ళకి ముందు క్రమశిక్షణ అనేది కావాలి అనే ఉద్దేశంతో మేము ఆ టైప్లో నేర్పించడం జరిగింది. తర్వాత ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా టైం టు టైం కరెక్ట్ వస్తారు మేడం. ఇంతకుముందు 11కి 12కి అట్లా వచ్చేవాళ్ళు. ఏంటంటే మధ్యాహ్నం భోజనం తినడానికి అన్నట్టుగా వచ్చేవాళ్ళు అనమాట. మార్నింగ్ తినేవాళ్ళు, అలా మధ్యాహ్నం ఇక్కడ తినడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు మేడం. మార్నింగ్ కరెక్ట్ ఎర్లీ మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి మళ్ళీ తర్వాత టైంకి వస్తారన్నమాట. అలా నేర్పించడం జరిగింది. పిల్లలు పేరెంట్స్ కూడా మేడం వాళ్ళకి మాకు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. పేరెంట్స్కి కూడా ఏంటంటే ఇలా చేయకూడదు, మీరు ఏంటంటే పిల్లల్ని అలా పంపించడం తప్పు. పిల్లలు రేపటి ఏంటంటే మేడం ఒక ఫ్యామిలీలో ఒక పిల్లలు డెవలప్ అయినా కూడా ఆ ఫ్యామిలీ మొత్తం డెవలప్ అవుద్ది. ఆ ఫ్యామిలీ డెవలప్ అవటము ప్లస్ నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు ఉజ్వల భవిష్యత్తు ఉంటే అది దేశానికి ఖచ్చితంగా చాలా చాలా చేయూతనిస్తుంది ఖచ్చితంగా. సో వీళ్ళే మన ఫ్యూచర్ డెఫినెట్లీ. అయితే రీసెంట్ టైమ్స్ లో మీరు టీచర్ కాబట్టి, గవర్నమెంట్ టీచర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదేదో కాంట్రవర్సీ చేయాలనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం కాదు. పిల్లలకి గుడ్ ఇవ్వకూడదు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది. నేను పేర్లు కూడా తీయదలుచుకోలేదు. ఇక్కడున్న రియాలిటీ ఇది. ఇంత పేద పిల్లలు వీళ్ళు తినడానికి లేక ఇప్పుడు టీచర్ చెప్తున్నారు డైరెక్ట్గా యాచన చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం అసలు తీసుకొచ్చిందే వాళ్ళు ఆకలి కనుక లేకపోతే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటారు అని చెప్పి. సో అసలు వాళ్ళకి గుడ్లు పెట్టద్దు, వాళ్ళకి తిండి పెట్టద్దు, తిండి పెడితే చదువు ఎక్కడ వస్తుంది అని అంటున్నారు. ఒక గవర్నమెంట్ టీచర్గా మీరు ఏమంటారండి? మేడం కంపల్సరీ పిల్లలకి ఎగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి మేడం. ఎగ్ కాదు, మీల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళది స్టామినా అనేది పెరుగుతుంది మేడం. వాళ్ళకి ఇంటి దగ్గర అసలు ఏమీ లేని పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే ఇక్కడ భోజనం చేయడానికి వచ్చే పిల్లలు ఉన్నారు మేడం. తద్వారా చదువుకుంటారు. తర్వాత మేము చెప్పే చదువుని బట్టి, మేము చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు చదువుకోవడం అనేది నేర్చుకుంటున్నారు మేడం. అంత దాకా కాదు మేడం. మా స్కూల్ ముందు నుంచి ఒక బాబు వాళ్ళ అమ్మతో పాటు ఆడుకోవడానికి వెళ్తుంటే మా మేడమ్స్ ఏంటంటే ఇటు రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచి వాళ్ళ అమ్మ కౌన్సిలింగ్ ఇచ్చి బాబుని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయమంటే ఆ పిల్లడు జాయిన్ అయినప్పుడు కొత్తలో మేడం కాళ్ళు చేతులు కొంచెం వంకరగా ఉండేవి. ఒక 6 months ఆ పిల్లడు ఫుల్ డెవలప్ అయ్యి మంచిగా అయ్యాడు పిల్లడు. అంటే అంత ఇప్పుడు రాకేష్ నుంచో నానా, రాకేష్ నుంచో నానా, నిలబడి నుంచో నానా. ఆ పిల్లడు ఆడుకోవడానికి వెళ్ళేవాడు మేడం. అట్లాంటి పిల్లడు మేము ఎగ్గు పెట్టడం వల్ల, మేము ఇక్కడ భోజనం మంచిగా పెట్టడం వల్ల ఆ పిల్లడు మంచిగా అయ్యాడు అనమాట. హెల్దీగా ఉన్నాడు. మేడం భారతి మేడం చూసారా చక్కగా చూసానండి. హాయ్, బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా? మంచిగా మేడం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేవాడు కూడా బాగుందండి, చక్కగా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు పిల్లలందరూ అంతే మేడం. ఇంతకుముందు అసలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ బాగుందా? స్కూల్ బాగుందా? బాగా చదువుకుంటున్నావా? అందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా? అందరు ఫ్రెండ్స్ అయ్యారా? చదువు సరిగ్గా అర్థం కాకపోతే నువ్వు చక్కటి చదువుకునే పిల్లల్ని అడగాలి, టీచర్స్ని అడగాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా? బాగా చదువుకోవాలి. ఏ క్లాస్ నువ్వు? ఓయ్ రాకేష్, నువ్వు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓ, ఏం మేము నేర్చుకుంటున్నాం? ఏబిసిడి నేర్చుకున్నావా? చెప్పండి. ఈ పాప కూడా ఫస్ట్ అసలు మాట్లాడేది కాదు మేడం. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే మేము చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. నీ పేరేంటి? నీ పేరేంటి? ఎల్లమ్మ. ఎల్లమ్మ, ఏం చదువుతున్నావు? 3rd class. బాగా చదువుకుంటున్నావా? బాగుందా స్కూల్లో ఇక్కడంతా? నీ పేరుకి చక్కటి కీర్తిని తీసుకురావాలి. ఎలా వస్తుంది కీర్తి? అంటే ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? బాగా చదువుకుని
బాగా చదువుకోవాలి, బాగా డెవలప్ అవ్వాలి. అయితే నీకు చక్కటి నీ పేరు మంచి పేరు అయిపోతుంది అందరికి. ఓకేనా? మేడం మేము ఇంత చేస్తున్నామంటే మా మేడమ్స్ మేము అందరం కష్టపడటం వల్లనే జరుగుతుంది మేడం. ఈ పిల్లలు కూడా ఈసారి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది మేడం. అయితే మాకు రూమ్స్ లేవని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతున్నాము. స్ట్రెంత్ ఆటోమేటిక్ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళే అందరు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నారు మేడం. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మేము ఇక్కడే జాయిన్ అవుతామని చెప్పిపోతున్నారు అనమాట. ఇప్పుడు జాయిన్ చేసుకోవడానికి కుదరదు, ఎగ్జామ్స్ కదా. మీరు ఆ మాట అన్నారు కాబట్టి క్లాస్ రూమ్ కి ఇబ్బంది అయినా ఈ ఇయర్ నాకు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉన్నా వచ్చేసా. అయితే మాకు ఒక డోనర్ రాజేశ్వర్ సార్ అని ఉన్నారు మేడం. ఆ సార్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మేము స్కూల్కి వచ్చిన వెంటనే ఒక 2 monthsలలో ఆ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత స్కూల్ చూశారు, ఇది బాగా డెవలప్ చేయాలి మేడం. తాగుబోతులు పడి ఉండేవారంట, నిజమేనా? అదే చెప్తున్నాను. అసలు ఈ కాంపౌండ్ వాల్ అనేది లేదు మేడం. కాంపౌండ్ వాల్ లేదు, అసలు ఏమీ లేదు. ఇటు నుంచి వెహికల్స్ పోయేవి మేడం. ఇటు నుంచి వెహికల్స్ పోయేవి. మార్నింగ్ మేము వచ్చేసరికల్లా డాబా పైకి ఎక్కేసి అక్కడ ఏంటంటే డ్రింక్ చేసేవాళ్ళు, మళ్ళీ అసలు అనవసరంగా అసాంఘిక కార్యక్రమాలు అంటారు చూడండి, అవన్నీ జరిగేవి అనమాట. మేము మార్నింగ్ వచ్చేసి అవన్నీ పడి ఉండేవి. ఇక మా వర్కర్స్ ఉంటారు కదా, ఆయమ్మ వాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు అనమాట. అట్లా మేము ఎంత కష్టపడ్డామంటే అంత కష్టం. ఎలాగైనా సరే స్కూల్ డెవలప్ చేయాలి అనుకున్నాం. అనుకోకుండా మాకు ఏంటంటే రాజేశ్వర్ సార్ రావటము, ఆ సార్ అన్నారు నేను ఇది డెవలప్ చేస్తానమ్మా అన్న దగ్గర నుంచి ప్రతిదీ సారు ఏంటంటే చూసి చేస్తున్నారు మేడం. మాకు అసలు స్కూల్ అనేది ఇంతకు ముందు అసలు ఎంత పాడుపడేదానిలాగా ఉంది. మేము వచ్చిన కొత్తలో ఈ స్కూల్కి ఎందుకు వచ్చామా అనుకున్నాము. అట్లాంటిది ఇప్పుడు అబ్బాయి ఇంత మంచి స్కూల్కి మేము మంచిగా వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంతమందిని మేము డెవలప్ చేస్తున్నాము అన్న సంతోషం ఉందన్నమాట. దాని తగ్గట్టు ఏంటంటే 2 rooms తగ్గట్టు మేడం మాకు రూమ్ ఇస్తాను అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. రాజేశ్వర్ సార్ కూడా ఇప్పుడు మాకు ఇక్కడ చెప్పాల్సింటే కౌన్సిలర్ ఉన్నారండి. రాజు పాటిల్ ఏం చేశారు అంటే కలర్స్ వేయించారు. ఇంకొకళ్ళు కృష్ణాజీరావు మాజీ కౌన్సిలర్ అనమాట. ఆయన ఏం చేశారంటే పైన ఫెన్సింగ్ వేయించారు, ఎవరు రాకుండా. CCTV ఫుటేజ్ కూడా. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కాంపౌండ్ వాళ్ళు మొత్తం వెంకటరావు సార్ అని చెప్పేసి మాకు మాజీ సర్పంచ్ అనమాట, ఆయన కట్టించారు మేడం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తున్నారు. ఇక టోటల్ గా రాజేశ్వర్ సార్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ రిలేటివ్స్ ద్వారా, డోనర్స్ ద్వారా తీసుకొచ్చి మాకు ఏంటి అంటే స్కూల్ని డెవలప్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు సరస్వతి విగ్రహానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అది మొత్తం అమౌంట్ తీసుకొచ్చి చేయటం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం మరి ఆయనతో కూడా. నన్ను ఈ స్కూల్ కి రీచ్ అయ్యేలా చేసింది కూడా రాజేశ్వర్ గారు. రాజేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇది ఏంటంటే ఇది 2001లో ఈ పాఠశాల కట్టిర్రు. అయితే ఎందుకంటే ఇది చాలా పేద విద్యార్థులు ఇక్కడ చదివేటోళ్ళు. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రొద్దున లేవగానే పేపర్లు ఏరడము, సీసలు ఏంటంటే వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. అయితే నేను ఏంటంటే మాది సొంతం అడ్డు ఎల్లారెడ్డి. నాకు పాఠశాల అంటే చాలా ఇష్టము. రెండవది నేను టెంపుల్స్ అంటే నేను బాగా డెవలప్ చేస్తా. ఎందుకంటే నేను కూడా పేదోడిని. ఒకప్పుడు నేను కింద కూర్చొని చదువుకున్నా, నా ఏజ్ 72. ఏంటంటే మన పాఠశాల ఎప్పుడే కానీ మానవ సేవ మాధవం చేయాలి. నేను అనేది నాకు ఎవరు ఏం చెప్పలేదు. మానవ సేవ చేయాలంటే వాళ్ళ లోపలికి వెళ్ళి రావాలి. నువ్వు మానవ సేవ చెయ్యు నీకు పుణ్యం వస్తాయంటే అది రాదు, అది మనం చేసుకునేది. ఎందుకోసం అంటే స్ట్రెంత్ అప్పుడు 30 ఉండే. అటువంటిది నేను ఏం చేసిన, ఈ పిల్లలందరూ వీధిలో అడుక్కుంటుంటే నేను వచ్చి అమ్మ అట్లా చేయొద్దంటే ఈ పాఠశాల 4 కొత్త మేడంలు వచ్చారు. సార్ అభివృద్ధి చేయండి పాఠశాల అంటే చెప్పిన నేను అభివృద్ధి చేస్తా, చదువు బాగా చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళో డబ్బులు తీసుకొచ్చి నేను పాఠశాల పెడితే ఉన్నదంతా చదువు ఇక్కడ చెప్పాలి. వాళ్ళు హామీ ఇచ్చారు. మేడం నేను ఒక 10 లక్షల ప్రాజెక్టు తీసుకుంటా, ఎందుకంటే ఈ విద్యార్థులు అనేది 30 నుంచి 130 చేస్తా అని చెప్పిన. అటువంటిది ఈరోజు 121 స్ట్రెంత్ అయింది. అయితే నేను డోనర్ల సాయంతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నా. ఎందుకంటే నా ఒక్కని డబ్బులు కావు. నేను ₹1 పెడితే బయట నుంచి ₹100 తీసుకొచ్చిన. ఎందుకంటే నేను కూడా పాఠశాలకు 50,000 రూపాయలు FD చేసిన పాఠశాలకు నేను. ఎందుకంటే మా పాఠశాలలో ఇక నేను ఏం చేసిన తల్లిలు, గ్లాసులు, టైలు, బెల్ట్లు, మాకు భారత శ్రీవాణి మేడం అనేటోళ్ళు అమ్మకు కోటి ధన్యవాదములు. నాకు ఎందుకోసం అంటే మా పిల్లలు కింద నడుస్తుంటే ఏమన్నా కుచ్చుకపోకుండా అని చెప్పి మానవతా దృక్పథంతో ఈ అమ్మ మా పాఠశాలకు బూట్లు, షూజులు ఇప్పించింది. దాంతో కాక ఇప్పుడు కూడా మా మేడము రాముని దయ వలన మా పాఠశాలకు పేద విద్యార్థులకు రమ్మనంగా నచ్చింది. ఆమెకు నా శతకోటి ధన్యవాదములు. ఎందుకంటే మన పాఠశాల ఎప్పుడే కానీ ప్రభుత్వ పాఠశాల చాలా పేదోళ్ళు ఉంటారు, కానీ ఎందుకోసం అంటే ప్రభుత్వం చేస్తుంది, అన్నం పెడుతురు, తల్లిలు లేవు, అంబలు వస్తురు, గ్లాసులు లేవు, కింద కూర్చుండే టేబుల్స్ లేవు. అయితే ఎందుకంటే ప్రైవేటు ఈ అమ్మ చేసింది కూడా భారతదేశం మా మేడం కూడా మంచిది తీసుకుంది, పేదోళ్ళకి హెల్ప్ చేసుకుంది. అది తరతరాలకు మనకు పుణ్యం వస్తుంది. రెండవది మా పాఠశాలకు రాజు పటేల్ కళ్ళలు రేపించిండు, ఆ మాజీ కృష్ణజీరావు కౌన్సిలర్ జాలీ లేపించిండు, మరియు
మన వెంకట్రావు మాజీ సర్పంచ్ కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఇక మా చుట్టాలతో అందరు కలిసి 1,20,000 తోటి సరస్వతి మాత విగ్రహం మేము తయారు చేసినాము. ఎవరి డబ్బులు తీసుకోలే, మా అమ్మకు సంబంధించిన వాళ్ళు మేము. రెండవది మా పాఠశాల అది దేవుని దయతోటి అడగంగానే మాకు అందరిస్తుర్రు. రెండవది మాకు ఈ భారతీయ శివాని మేడం కూడా ఎంత కృతజ్ఞత చెప్పిన తక్కువని. ఈ అమ్మ పాఠశాలకు చేస్తుందంటే అది గ్రేటు. ఈ కలియుగంలో నాకు ఒకలే కనిపించిండు రతన్ టాటా వెనుక మన భారతీయ శివాని ఈ అమ్మని. ఎందుకోసం అంటే నేను చెప్పేది నమ్మా, దానం అనేది అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అది అందరితోటి కాదు. మనం ఒక 10 రూపాయలు కింద పడితే 10 సార్లు చూస్తాము. దానం అనేది అందరితోటి కాదు. మా పాఠశాలలో రెండవది ఉత్తమ ఉపాధ్యాయులు కూడా వచ్చింది మేడం. ఇక్కడ టీవీలు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, లేట్రిన్లు బాగున్నాయి. స్ట్రెంత్ పెరిగింది కనుక మా మేడం అడిగినంత తడువునే మాకు వెనుకకు సెట్ చేస్తాం సార్ అన్నది. మా పాఠశాల తరఫు నుంచి అమ్మకు నేను శతకోటి వందనాలు. మా స్టాఫ్ నుంచి, మా పేద విద్యార్థుల నుంచి అమ్మ వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషం ఉంది. ఈరోజు ఒక పెళ్లి చేస్తే పెళ్లి పిల్లగాడు ఎలా వస్తారు, మా అమ్మ కూడా అట్లనే వచ్చింది. ఎందుకంటే మా నేను నిజంగా ఆ రాముడి దయతోటి నేను రాముని కూడా మొక్కిన, నేను కూడా రాముని పూజిస్తా. రెండవది నాకు హనుమంతుడు అంటే ఇష్టము. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము దేవుడు అన్నతోటి ఉన్నాడు. కానీ ఈ కాలంలో కొంతమంది ఉన్నారు దేవుడు లేడని, కానీ దేవుడు ఉన్నాడు. ఎందు విషయం అంటే మా అమ్మ చెప్పినట్టు 50 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తుండే నాకు కూడా. అందు విషయం అని చెప్పి మా అమ్మ కూడా మనసాగని శతకోటి వందనాలు. మా అమ్మ వచ్చినందుకు మా పాఠశాల ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. జై హింద్. చిలకలు లాగున్నారు పిల్లలు. మాట్లాడదాం. హలో, నీ పేరు? హీనత బసు. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఎట్లా ఉంది ఇక్కడ స్కూల్లో మీకు? ఈ స్కూల్ చాలా డెవలప్ అయింది. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఆట వస్తువులు, సరస్వతి విగ్రహం అన్ని తెచ్చారు సార్. సరస్వతి దేవి దండం పెడతావా మరి? పెట్టాలి. పెడతాను. అమ్మ ఎక్కడైనా దేవుడు ఒక్కటే. ఓకే, బాగా చదువుకోవాలి. ఓకే. దేవుడు అంటే ఏంటి? మంచి మంచి. ఓకేనా? అంతే, మంచి. ఓకే. హాయ్, నీ పేరేంటి అన్న? తనుశ్రీ. తనుశ్రీ. తనుశ్రీ, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్లో నీకు? బాగుంది. ఎలా ఉన్నా టీచర్స్ ఎలా చెప్తున్నారు పాట? మంచిగా చెప్తారు. ఫుడ్ ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది. రోజు అన్ని ఎగ్ తో పాటు అన్ని ఫుడ్ బాగా పెడుతున్నారా? పెడుతున్నారు. హాయ్, నీ పేరేంటి? రూపా. రూపా, ఏం చదువుతున్నారు రూపా? 5th క్లాస్. ఓకే. సో ఎట్లా ఉంది స్కూల్లో అంతా మీకు? చాలా బాగుంది. స్టడీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్ని ఎట్లా ఉన్నాయి? ఇది వరకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు గోడలు లేకపోతే అన్ని ఇది గ్రౌండ్లకైనా బర్రెలు అవి ఇవి బండిలు పోయేటివి. గ్రౌండ్లో మేము ఆడుకోవడానికి ఉండదు, అందుకే మేము అది క్లాస్లోనే కూర్చొని ఆడుకుంటాము. ఇప్పుడు మారింది మొత్తం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. హాయ్, నీ పేరేంటి? ఫర్హాన్. ఏం చదువుతున్నావు ఫర్హాన్? 5th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్? బాగుంది. ఏం బాగుంది స్కూల్లో? మాకు సబ్జెక్ట్స్లో ఎక్కువ మంచిగా చదివిస్తారు. అన్నం మంచిగా ఉంది. ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ? డాడీ కుకింగ్ మాస్టర్, మమ్మీ ఇట్లా. ఓకే. బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు పెద్ద అయ్యాక? పోలీస్ అవుతావా? అందరిని బాగా మంచి పోలీస్. మంచి పోలీస్ అవ్వాలి. ఫుల్ పనిష్మెంట్స్ ఇస్తావా? ఫుల్ ఫైటింగ్స్ చేస్తావా? మంచిగా ఎట్లా? మంచిగా రూల్స్ ఫాలో చేస్తా. ఆల్ ది బెస్ట్. వీడు ఇందాక నుంచి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, వీడితో కూడా మాట్లాడదాం. హాయ్. హాయ్. నీ పేరు? లక్ష్మీ నరసింహ. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్లో అంతా? బాగుంది. నువ్వేమవుతావు పెద్ద అయ్యాక? ఆర్మీకి వెళ్ళిపోతావా? ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది, డాడీ ఏమో దుబాయ్లో ఉన్నారు. ఓకే, బాగా చదువుకోవాలి మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇట్లా ఒక్కొక్క పిల్లలది ఒక్కొక్క అసలు ఆబ్వియస్గా దిగువ మధ్య తరగతికి సంబంధించిన పిల్లలే కష్టపడి చదువుకుంటున్నారు. వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా అసలు ఇక్కడ బర్రెలు వెళ్ళేవంట, ఆడుకోవడానికి ప్లేస్ లేదట. చాలా వరకు అభివృద్ధి జరిగింది మేడం. ఇంకా ఇంకా జరగాలని మనం చాలా జరగాలండి. ఇంకా అంటే కనీసం బేసిక్ నీడ్స్ వాళ్ళకి రీచ్ అవ్వగలగాలి. ఒక్కళ్ళతో అవ్వదు, అది చేయగలిగిన వాళ్ళందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉంటే. నాకు ఒకటే అండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ కి ధీటుగా పెరగాలి. అంతే, ఖచ్చితంగా. అలాగే పిల్లలకి టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. పిల్లలు కూడా చక్కగా రెస్పాన్సిబిలిటీతో చదువుకుని చక్కటి పౌరులుగా ఇండియాకి
సర్వీస్ చేసేలాగా అమెరికా సైడ్ దృష్టి వెళ్లకుండా మన ఇండియాని అమెరికా చేసుకోవాలి. రైట్. మీకు రాముడు అంటే ప్రాణం అన్న సంగతి తెలిసిందే, మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే మన ఇతిహాసాలు పిల్లలకి చెప్పటం అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు రామాయణం తీసుకుంటే అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి అసలు ఇంకా రామాయణంలో లేని అంశం అంటూ ఏమీ ఉండదు. రాముడి గురించి తెలుసుకుంటే ఇంకా చాలు. కలియుగంలో మనిషి ఎలా జీవించాలో రాముడు నేర్పించాడు. కాబట్టి రాముడు అంటే ఏదో హిందూ దేవుడు అలా చూడకండి, ఒక మంచి రాజు అనుకోండి. ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా రాముడి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే అతను ఫాలో అయిన జీవన విధానం. ఎగ్జాక్ట్లీ. ఎంత అవసరం పిల్లలకి, మీ దృష్టికోణంలో చెప్పండి, పిల్లలకి చెప్పటం అన్ని సబ్జెక్ట్స్ చెప్తూనే ఎంతో కొంత రామాయణం, మహాభారత ఇతిహాసాల గురించి తెలుసుకోవటం అనేది మన పిల్లలు తెలుసుకోవటం ఎంతవరకు అవసరం మేడం? చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ రోజు మనం ఎక్కడైనా చాలా సార్లు వినే ఉంటారు మీరు కూడా, ఏదైనా మీకు సమస్య లాంటిది వస్తే కనుక దాని సొల్యూషన్ మీకు భగవద్గీతలో దొరుకుతుంది అని చెప్తారు. కాబట్టి మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలి అంటే రామాయణం ఉన్నట్టే మనకు వచ్చే సమస్యలకి భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. కాబట్టి భగవద్గీత తెలిసి ఉంటే కృష్ణుడు ఎలా మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అర్జునుడికి చేసిన గీతేగా భగవద్గీత, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని దాటుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అనేది భగవద్గీత మనకు నేర్పిస్తోంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. కాబట్టి అవసరం మోరల్స్, ఎథిక్స్, మనిషి చెయ్యకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి తెలుసుకోవాలంటే రామాయణం, భగవద్గీత చాలు కదా. రావాలి ఖచ్చితంగా, ఈ పిల్లలకి నేర్పించాలి. ఎంతో కొంత ఒక్క పీరియడ్ అయినా ఇతిహాసాల మీద వస్తే డెఫినెట్ గా ఎంతో కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వింటున్నారుగా, టీచర్స్ వింటున్నారు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes మీకున్న టైంలో కొంచెం పిల్లలకి చిన్న చిన్న కథల రూపంలో అయినా మోరల్స్ నేర్పించే ప్రయత్నం. మా చిన్నప్పుడు బొమ్మరిల్లు, చందమామ ఉండేది, ఇప్పుడు అవి లేవు. కాబట్టి టీచర్సే ఆ రోల్ కూడా తీసుకోవాలి. ఉన్నాయా? చేయించండి, చక్కగా చదివించండి. సమ్మర్లో కూడా ఏదో ఒక వర్క్ ఇచ్చి, ఏదైనా మంచి చక్కటి బుక్ ఇచ్చి చదివేలా చూడండి పిల్లలు. దాన్ని ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చాక చదివిన తర్వాత స్కూల్ ఓపెన్ అయ్యాక మీరు క్వశ్చన్స్ అడగండి. థ్యాంక్ యూ. మిగతా కార్యక్రమం కూడా చూద్దాం తప్పకుండా. మేడం ఒకసారి లోపల చూద్దామా? మాకు స్కూల్ చూపిస్తారా? చక్కగా క్యూట్గా ఉంది. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ అవి చెప్తూ ఉంటారు? ఆల్ సబ్జెక్ట్స్. అందరు పిల్లలకి కలిపి ఒకేసారి అన్ని చెప్తుంటారు ఎట్లా? రండి మేడం. సో బయట మేము 3rd క్లాస్ తీసుకుంటాం మేడం. ఇక్కడ ఒక క్లాస్, ఎందుకంటే 2 rooms ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి బయట వరండాలో 3rd క్లాస్ తీసుకుంటున్నాము. ఇది 4th క్లాస్ తీసుకుంటాం మేడం. ఇక్కడ మొన్న ఈ మధ్యలో మేము వచ్చిన కొత్తలోనే జనవరిలో ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు మేడం బెంచెస్, 20 బెంచెస్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని పైన కొన్ని వేసాం. ఇక్కడ కూడా క్లాస్ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఇక్కడే కూర్చుంటారు, క్లాసులు ఇక్కడే. మొన్న ఒక డోనర్ మళ్ళీ బీరువా కూడా ఇచ్చారు మేడం. బీరువా ఇచ్చారు. ఈ పటాలు ఇవన్నీ కూడా మొత్తం డోనర్స్ వల్లే మేడం. అంతకుముందు అసలు ఈ స్కూల్కి ఏమి లేదని చెప్పాం కదా, అసలు ఏది లేవు. ఈ చైర్స్ కూడా 25 చైర్స్ ఒక డోనర్ ఇచ్చారు మేడం. ఓకే ఓకే. ఇట్లా అన్ని మాకు ఏంటి అంటే ఈ స్కూల్కి మొత్తం డోనర్స్ వల్ల అవుతుంది. మళ్ళీ మేము పెట్టాల్సి పెట్టి ఇప్పుడు బోర్డ్స్ ఉన్నాయి, ఆ బోర్డ్స్ మేమే కొన్నాము. ఓకే, బోర్డ్స్ కొన్నాము. తర్వాత ఏది కావాలంటే అది మాకు స్కూల్ అమౌంట్ వస్తాయి కదా మేడం, గ్రాంట్స్ వస్తాయి కదా, ఆ గ్రాంట్స్ తోటి మేము పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ డోనర్స్ ఇచ్చేవి ఇస్తున్నాం. మొత్తం స్కూల్ డెవలప్ కావాలి, పిల్లలు మంచిగా చదవాలన్న ఉద్దేశంతో మేము అన్నీ చేసుకుంటున్నాం. సూపర్. ఒకసారి అందరూ చక్కగా శివాజీ మహారాజ్ ఇలా ఏంటంటే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి మేము ఇట్లా 1000 రూపీస్, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ 500 ఇస్తున్నాం. ఇలా ఇస్తున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చదువు. పైన చూద్దాం మేడం. రండి రండి. సో ఇది 5th క్లాస్ వరకు ఉందండి? 5th క్లాస్, 1st to 5th మేడం. ఫస్ట్ వెనక కూడా ప్లేస్ ఉంది మేడం. ఇప్పుడు మేడం కట్టిస్తానన్నారు రూమ్. మేడం ఏం చేయబోతున్నారు అనేది చెప్దాం. ప్లేస్ ఉంది, పైకి వెళ్దాం మేడం. దీంట్లో కూడా మేము మళ్ళీ లైబ్రరీ రూమ్ కూడా యూజ్ చేసుకుంటున్నాం మేడం. ఈ లైబ్రరీ బుక్స్ అనమాట. పిల్లల్ని ఏంటంటే ఇక్కడ కూర్చోబెట్టి చదివిస్తాం అనమాట. లైబ్రరీ ఒక లైబ్రరీ పీరియడ్ ఉంటుంది. అంటే కథల బుక్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్తాం అనమాట. చాలా ఎఫిషియెంట్ గా వాడుతున్నారు. ఏ ఒక్క ప్లేస్, ఇంత ప్లేస్ కూడా వదలట్లేదు. ఇది 5th క్లాస్. ఇది ఫస్ట్ క్లాస్, 3rd 4th కింద మేడం. ఇది 5th క్లాస్ తీసుకుంటాము. 1st 2nd దీంట్లో మేడం. రండి. 1st క్లాస్ 2nd క్లాస్కి ఇక్కడ మేడం.
ఇక కంబైన్డ్ అనమాట, రూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెకండ్, ఎందుకంటే వాళ్ళకి ఇటు సెకండ్ క్లాస్ వాళ్ళు అటు ఫస్ట్ కూర్చుంటారు మేడం. ఇక టీవీలో రైమ్స్ వేస్తాము పిల్లలకి. వెరీ నైస్. ఎందుకంటే పిల్లలందరూ కూడా రైమ్స్ వింటూ వాళ్ళు నేర్చుకుంటున్నారు మేడం. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వస్తుంది. బెస్ట్. అంటే మేడం వాళ్ళు మెదక్లో స్కూల్స్ అని అవన్నీ ఏఐకి నేను హెల్ప్ చేసింది. వాళ్ళు అసలు ఏమీ రాని పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ లో రైమ్స్ కూడా వాడుతున్నారు. మళ్ళీ బుక్స్ కూడా వర్క్ బుక్స్ మేడం, చిన్న పిల్లలు కదా వాళ్ళు పాటు చేస్తారని చెప్పి మేము ఇక్కడే పెట్టి వాళ్ళకి ఇక్కడే రాపిస్తాం అన్నమాట వర్క్ బుక్స్. ఓకే ఓకే. ఇంగ్లీష్ మీడియం మేడం. ఇంగ్లీష్ మీడియమా? మీడియం మేడం. అంటే కొంచెం వాళ్ళు డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం మేడం మేము. ఇంపార్టెంట్ అండి కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. డెఫినెట్లీ. ఓకే, సో మరి కిందకి వెళ్దామా? వెళ్దాం. మేడం ఏం చేయబోతున్నారు ఈ స్కూల్ కి సంబంధించినది కింద మనం తెలుసుకుందాం. తప్పకుండా. సో మేడం ఇది స్కూల్ కి సంబంధించిన ల్యాండ్. సో ఏం చేయబోతున్నారు మేడం మీరు ఇక్కడ? నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుని నేనేం అనుకోలేదండి. పిల్లలకు కూర్చోవడానికి క్లాస్ రూమ్ లేదు, షెడ్ అన్నారు. కానీ షెడ్ అంటే రిస్క్ ఏమో అనిపించి ఒక 2 months టైం తీసుకుని ఇప్పుడు ప్రాపర్గా పక్కా క్లాస్ రూమ్ కట్టాలని డిసైడ్ అయ్యాను. అమేజింగ్. ఒకసారి అమేజింగ్ మేడం, అమేజింగ్. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ కట్టించే బాధ్యత భారతి గారు. సంతోషం మేడం, మాకు చాలా సంతోషం. రైట్. షెడ్ అనుకున్న వాళ్ళమే మేము రూమ్స్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ ఏం అవుతున్నాను. లేదండి, షెడ్ అంటే వర్షము గాలి పిల్లల పైన పడిపోతే కష్టం కదా. అందుకని ధైర్య సాహసే లక్ష్మి అని రాముడి పైన నమ్ముకుని క్లాస్ రూమ్స్ వేసేస్తే ఇంకా పకడ్బందీగా పర్మనెంట్ గా ఉండిపోతుంది కదా. అలా అని మీరు అన్నట్టు ఏది కాంట్రవర్సీ అవ్వకూడదు. దేశం మనది అనుకుంటే గవర్నమెంట్ మనమే, దేశం మనదే. కాబట్టి మన ఫ్యామిలీకి మనం చేసుకున్నట్టే కదా. కొంచెం స్వార్థం పెంచుకోవడం అంతే. నేను నా ఇల్లు అనుకునే బదులు నేను నా దేశం అనుకుంటే చాలు కదా. అంతే, ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చానండి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆల్రెడీ మనం మన మేడం చెప్తుంటే విన్నాము, ఈరోజు లైవ్ లో చూస్తున్నాము. సో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పాఠశాలకి తరగతి గదుల్ని నిర్మించాలి అని చెప్పి సంకల్పించుకున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఉజ్వల భవిష్యత్తు పిల్లలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, థ్యాంక్ యూ సో మచ్. భూమి పూజ కూడా ఇక్కడ జరగబోతోంది భారతి గారి ఆధ్వర్యంలో, ఆవిడ చేతుల మీదుగా. సరే చూద్దాం, రైట్. పద్మిని మేడం గారు మీరు కూడా ఎందుకంటే మీరు అమ్మలు మీరుంటేనే కదా మేడం, మీరే సృష్టి అంతే. అయ్యో ఎంత మాట, మాదేముందండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య నిర్మాణ పూజాంకారై చేతమంగత్వేన కలిసగ్గ దీపతిగా అక్షంతలు విడి ఇలా విడి ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.